హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త అనేది తెలిపారండి. వాలంటీర్లందరూ కూడా విధుల్లోకి జాయిన్ అవ్వాలని కూడా డేట్ ఫిక్స్ చేశారండి. అయితే ఈ వీడియోలో ఏంటంటే వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వాళ్ళ విధుల్లోకి జాయిన్ అవ్వాలి అండ్ అంతేకాకుండా అయితే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సంగతి ఏంటి, ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ ఏ అర్హతలు ఉండాలి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి. సో వాలంటీర్లందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకున్నారు. అండ్ వాళ్ళ విధి విధానాలు అండ్ ప్రజలకి చాలా సేవ చేశారు. అండ్ ఎలా అయితే విధి విధానాలు పెట్టారో అదే విధంగా కూడా వాలంటీర్లు వారి యొక్క సేవలను చేశారనమాట. వాళ్ళకి ఒక గుర్తింపు లేకుండా పోయిందండి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళ ఉద్యోగానికి ఒక గుర్తింపు రావాలి అని చెప్పి అండ్ వాళ్ళకి వాలంటీర్లందరికీ కూడా నౌ ఒక అనౌన్స్మెంట్ చేశారండి. అదేంటి అంటే ఆ గుర్తింపు ఏంటి అంటే ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వంలో 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున పెంచారండి. వాళ్ళ గౌరవ వేతనం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఉద్యోగం అనేది గుర్తింపుగా నిలిచిపోవాలని చెప్పి ఆ ఉద్యోగాలని అంటే రేపు నెక్స్ట్ ప్రభుత్వం కల్లా కూడా ఈ వాలంటరీ ఉద్యోగాల్ని కంపల్సరీగా పర్మనెంట్ చేస్తారు, ఒక గుర్తింపు తెస్తారని చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు వాలంటీర్లకి జాబ్ అనేది పర్మనెంట్ లేకుండా ఉండింది, అలాగే వర్క్ చేశారు. యాజ్ ఏ నౌ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిని గౌరవ వేతనం పెంచుతూ అలాగే వాళ్ళకు ఒక గుర్తింపు రావాలని ఈ ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎప్పటి నుంచి విధి విధానాల్లోకి జాయిన్ అవ్వాలి అని చూసుకుంటే కనుక జూన్ 20వ తారీఖు నుంచి వారి విధి విధానాల్లోకి జాయిన్ అయిపోతారు. అండ్ అంతేకాకుండా జూలై 1న వాలంటీర్ల చేత పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రాజీనామా చేసిన వాళ్ళ సంగతి ఇంకా సెర్చ్లోనే ఉందన్నమాట. వాళ్ళు ఉంచాలా లేకపోతే వాళ్ళని తీసేయాలా, కొత్త వాళ్ళకి ఎంతమంది జాయిన్ చేయాలి అండ్ అదంతా కూడా ఇంకా సెర్చింగ్లోనే ఉంది. ఇంకా అప్డేట్ త్వరలోనే తెలియబోతుంది. అది రాగానే నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ మంది వాళ్ళంతట వాళ్ళైతే రాజీనామా ఎవ్వరు చేయలేదు. కొంతమంది రాజీనామా అయితే చేయలేదు, కొంతమంది రాజీనామా చేశారు. సో ఉన్న వాళ్ళని తీసేయకుండా రాజీనామా చేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ రావాలని చెప్పి సెర్చింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. సో అది ఎప్పుడు అప్డేట్ తెలిస్తే నేను మీకు అప్పుడు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వాలంటరీకి అంతకుముందు 10th ఇంటర్తో కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాలంటీర్కి అయితే కంపల్సరీగా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్తో తీసుకుంటామని అంటున్నారు. బికాజ్ ఎందుకంటే 10th ఇంటర్ కన్నా కొంచెం డిగ్రీ హై క్వాలిఫికేషన్ కదా. సో దాంతోపాటు వర్క్ కూడా ఈసారి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. సో అందుకే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకుంటామని అంటున్నారు. అండ్ అంతేకాకుండా అంతకుముందు వాలంటీర్లు చేసిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయరని చెప్తున్నారు. రాజీనామా చేసిన వాళ్ళ ప్లేస్లో మాత్రమే కొత్త పోస్టులు అనేది భర్తీ చేయబోతున్నారు. అది ఏంటి, అసలు ఎప్పుడు పోస్ట్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వదులుతారు, వాటికి పూర్తి అర్హులు అనర్హులు, ఎన్ని పోస్టులు వదులుతారు అండ్ ఎక్కడ అప్లికేషన్ ఫిల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఇది రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి, రాజీనామా చేయని వాళ్ళ పరిస్థితి అండ్ వాలంటీర్లు ఇంకా ఎంతమంది అవసరం ఏంటి అనేది ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. సో అది మొత్తం పూర్తయిన తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.